యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. బైబిల్ తెరవండి. ఈ ప్రసంగం నా మేలు కొరకు, మీ మేలు కొరకు, ప్రపంచ మనుషులందరి మేలు కొరకు. ఆస్తి ఉంటే దేవుడు పనికైనా ఖర్చు చేయి. ధనవంతుడు అయితే నీ ఆస్తిని ఆకలితో ఉన్నవారికి పంచి పెట్టేయి. ధనము, డబ్బు నీకు చేసే మోసం గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. సిరిని నమ్ముకుంటే నీ బ్రతుకు ఏమైపోబోతుందో బైబిల్ చెప్పిన మాటను నీకు బోధించబోతున్నాను. ఆదికాండము 13వ అధ్యాయం. ఆస్తిపరులకి, ఆస్తులను కూడబెట్టుకునే వారికి, విశ్వాసులను, సంఘాలను అడ్డు పెట్టుకొని ఆస్తులను పోగు చేసుకునే కాపరులకు ఈ వీడియో. యేసు ప్రభు ఒక మంచి మాట అపోస్తులకు జ్ఞాపకం చేశాడు. యేసు ప్రభు బ్రతికుండేటప్పుడు ఒక మంచి మాట అపోస్తులకు జ్ఞాపకం చేశాడు. ఏంటనంటే, పుచ్చుకొనుట కంటే, తీసుకొనుట కంటే ఇవ్వటం ధన్యము. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. అందుకే ఒక వ్యక్తి నిత్య జీవితానికి వెళ్ళాలంటే నేనేం చేయాలని యేసు ప్రభువుని అడిగితే, పరలోకానికి వెళ్ళాలంటే ఈ అర్హత ఉండాలి, ఈ అర్హత ఉండాలి, ఇది కావాలి, అది కావాలి, పరలోకానికి వెళ్ళాలంటే ఇవన్నీ నీకు ఉండాలని చెప్పుకొస్తూ ఇవన్నీ కూడా నాకున్నాయని ఆయన తిరిగి యేసు ప్రభు వారికి చెప్తారు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, నువ్వు ధనవంతుడు కదా, నీ ధనమును అమ్మేసి బేదలకు పంచిపెట్టు అన్నాడు. అవునా? ఆస్తి గలవారు దేవుని రాజ్యములో, పరలోకములో ప్రవేశించుట కష్టము. సూది బెజ్జంలోకి ఒంటైనా ఒకవేళ దూరిపోవచ్చేమో కానీ ధనవంతులు మాత్రము, ఆస్తిపరులు మాత్రము, సిరి కోసం బ్రతికినోళ్ళు మాత్రము పరలోకం వెళ్ళరు. ఐశ్వర్యవంతులు పరలోకం వెళ్ళరు. అంటే పరలోకానికి అర్హత ఇది కూడా ఒకటి. అందుకే మీ ధనమును ఏమంటాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మీ ధనమును, మత్తయి సువార్త భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు. మీ ధనాన్ని తినేసే ఉన్నాయి. మొదటది జరుగుతుంది. డబ్బు ఎక్కువ ఉన్నదనుకో, బంగారం ఎక్కువ ఉన్నదనుకో, డబ్బు ఎక్కువ ఉన్నదన్న సంగతి దొంగడికి తెలిసిందనుకో, బంగారం కోసం ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. బంగారం కోసం ఆడు నీ ఇంటికి వస్తాడు, డబ్బు కోసం బంగారం కోసం నీ ఇంటికి వస్తాడు, నువ్వు అడ్డెళ్తావు. ఏం చేస్తాడు? నిన్ను పొడిసి చంపేస్తాడు అనమాట. తర్వాత కేసు సంగతి దేవుడెరుగు. అవునా? నీ దగ్గర డబ్బు ఉండటం వల్ల వాడు మర్డర్ చేశాడు. అంటే నీ చావుకి కారణం ఎవరు? డబ్బు, బంగారం. చాలా చావులకి కారణం డబ్బు, బంగారం, సిరే, ఆస్తే. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీరు డబ్బుని సంపాదించండి, పరలోక పనుల కొరకు సంపాదించండి, సువార్తల కొరకు, దేవుడు పని కొరకు. ఇంకా పేదవాళ్ళందరూ కూడా ఉన్నారు కదా, వాళ్ళు చాలా నలిగిపోతున్నారు. తిండి లేక, నీడ లేక, కూడు లేక, గుడ్డ లేక. నీకు అన్నీ ఉన్నాయి కదా, నీకు కావలసింది ఉంచుకొని మిగిలినంత వాళ్ళకి పంచేయి. ఎంత బాగుంటుంది. ఇవ్వడానికి చేతులు రావు. అవునా? ఇవ్వడానికి చేతులు రావు. అందుకే ఒక సామెత ఉందట, కొంతమంది పిసనారోలు అని చెప్పడానికి అన్నం తినేటప్పుడట
ఆ కుడి చేయితో అన్నం తింటాం కదా, ఆ కుడి చేయికి పట్టిన ఆ ఎంగిలి అన్నం ఎక్కడ పడిపోతుందని అన్నం తిన్న చేయితో కూడా కొట్టరట. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు. 20వ వచనం, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి. 21వ వచనము, ధనము భూమి మీద బ్రతుకు కొరకు కాదు, పరలోక బ్రతుకు కొరకు ధనాన్ని సంపాదించండి. దేవుడి కొరకు ధనాన్ని సంపాదించండి. ఆత్మరక్షణ కొరకు ధనాన్ని ఖర్చు పెట్టండి. సుఖభోగాలు అనుభవించటం కొరకు కాదు ధనాన్ని కూర్చుకోవడం. 21వ వచనము, నీ ధనం ఎక్కడైతే ఉంటుందో అది హృదయాన్ని పాడు చేసేది ధనము. అవునా? హృదయం ఎక్కడికి వెళ్ళిపోద్దట? చెడులోకి వెళ్ళకన్నా, ధనం వైపు వెళ్ళకన్నా హృదయాన్ని ఉంచుకోండి. హృదయం శుద్ధిగా లేకపోతే నా దగ్గరికి రాలేరు. మనుషులారా, హృదయ శుద్ధి ఉంటేనే మీరు నన్ను చూడగలరు. యేసుక్రీస్తు రెండవ రాకడ తర్వాత నన్ను మీరు చూసే భాగ్యం మీకు దొరుకుతుంది. హృదయ శుద్ధి లేకపోతే చూడలేరు దేవుడినైనా నన్ను అని దేవుడు చెప్పాడు. కాబట్టి హృదయము పాడైపోవడానికి ధనం ఒకటి కారణం అని బైబిల్ చెబుతుంది. అసలు విషయంలోకి వస్తున్నాం. ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనం, అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. ఇప్పుడు ఇక్కడ కిందకు వచ్చేద్దాం. 5వ వచనం, ఆదికాండము 13వ అధ్యాయము 5వ వచనం, అబ్రాముతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలు, దొడ్లు, గుడారములు ఉండెను గనుక. ఎవరు కలిసి అని అంటే అబ్రాము, లోతు. బాగా వినాలి ధనవంతులారా, జాగ్రత్తగా వినండి. ధనవంతులగుటకు అపేక్షించు వారులారా, ఆస్తిని సమకూర్చుకుంటున్న మనుషులారా, జాగ్రత్తగా వినండి. నా మాట కాదు, దేవుని మాట, బైబుల్ మాట. అబ్రాము గారు, లోతు గారు వీళ్ళు ఎలాంటి వాళ్ళండి? మంచోలా చెడ్డోలా? అబ్రాము దేవునికి స్నేహితుడు, దేవుడు ఏం చెబితే అది చేస్తాడు. అబ్రాము విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాము దగ్గర విస్తారమైన ఆస్తి ఉంది. బహుధనవంతుడు, బహుభాగ్యవంతుడు అబ్రాము. తర్వాత లోతు గారు. లోతు గారు ఎవరండి? నీతిమంతుడు, నాశనము నుండి తప్పింపబడినవాడు. నాశనము నుంచి కొంతమందిని తప్పించినవాడు. లోతు మంచోడని బైబిల్ మాట్లాడింది. అబ్రాము మంచివారని బైబిల్ మాట్లాడింది. అలాంటి లోతు, అలాంటి అబ్రాము కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. అంటే ధనవంతులకు ఎలాంటి పరిస్థితి వస్తుందంటే, ధనవంతులు అయిన తర్వాత వాళ్ళకి పెద్ద చోటులు కావాలి. ఆస్తిపరులు అయిపోతే వాళ్ళకి 1 సెంటు, 2 సెంట్లు, 3 సెంట్లు, 4 సెంట్లు చాలదు. అవునా? ధనవంతులు నివసించాలంటే విస్తారమైన స్థలాలు కావాలి. ఇదొక మాట, జాగ్రత్తగా వినండి. ఇక్కడ చదువుతున్నాడు. బాగా చదువుకుందాం, మళ్ళీ చదువుకుందాం. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకంటే వారి ఆస్తి వారి కలిసి నివసించలేనంత విస్తారం అయిపోయింది. ఇందులో మరొక మాట ఉంది, మరొక పాయింట్ ఏముందంటే, ఆస్తిపరులు అయిన తర్వాత కలిసి ఉండలేరు. ఆస్తిపరులు అయిన తర్వాత గొడవలు స్టార్ట్ అవుతాయి. నువ్వు ఎంత మంచోడు అయినా, మీ ఇద్దరు ఎంత మంచోళ్ళైనా ఆస్తి మిమ్మల్ని కలిసి ఉండనివ్వదు, విడగొట్టేస్తుంది. ధనవా నువ్వేం చేస్తావంటే ఏమన్నదట, భార్యకి భర్తకి
గొడవెడతాను, తల్లి పిల్లలకు గొడవెడతాను, కాపురాలను విడగొడతాను అన్నదట ధనం. అంటే కుటుంబాన్ని కలిసి ఉండనివ్వదా? అందుకే ఒక సామెత అంటారండి, మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ, అమ్మట కడుపు చూస్తుందట, భార్య అట జోబి చూస్తుందట. నిజమేనండి. ఏ నిజమే. అమ్మకి భార్యకు ఉన్న వ్యత్యాసం. మరి ఎందుకు ఈ సామెత పుట్టిందో అది దేవుడికి తెలియాలి, మనుషులకు తెలియాలి. చదువుకుందాం. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలలేదట. ఇదేంటి, మన కాలనీ ఎంత స్థలము అని అనుకుంటే చాలా చిన్న స్థలము, అవునా? మరి ఈ కాలనీలోని ఎన్ని కుటుంబాలు ఉన్నాయంటే చాలా కుటుంబాలు ఉన్నాయి. 50 నుంచి ఒక 70, 100 కుటుంబాలు ఉన్నాయి. 100 కుటుంబాలు కలిసి నివసిస్తున్నాయి. మనకు సరిపోయింది. కానీ మనం ఆస్తిపరులం అయ్యామనుకో, ధనవంతులు అయ్యామనుకో, అప్పుడు మన 70, 100 కుటుంబాలకి ప్లేస్ చాలదు. ఇక్కడొక ఇల్లు, అక్కడొక ఇల్లు, ఆ ఇంటి పక్కన, ఆ ఇంటి వెనకాతల, ఆ ఇంటి ముందు ఒక సెంటేసి 2 సెంట్లు ఖాళీ స్థలం కావాలి. ముందు ఒక 5 సెంట్లు ఖాళీ కావాలి, వెనకాతలు ఒక 5 సెంట్లు ఖాళీ కావాలి, ఒక పార్కు కావాలి, సాయంత్రం పూట స్విమ్మింగ్ పూల్ కావాలి, అవునా? బాత్రూములు ఇంట్లో కట్టుకోకుండా సపరేట్గా బాత్రూములు కట్టాలి. అంటే ఆస్తిపరులు అయితే ఆస్తిపరులు కట, ధనవంతులు కట, సిరి కలిగిన వారికి భూమి చాలదట. వాళ్ళకి చాలా భూభాగం కావాలి, చాలా స్థలం కావాలి. ఎందుకనగా వారి ఆస్తి వారి కలిసి నివసించలేనంత విస్తారం అయిపోయింది. ఇంకా ముందుకు వెళ్దాం. ఆదికాండము 36వ అధ్యాయం. ఆదికాండము 36వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుకుందాం. యాసావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారినందరినీ, తన మందలను, తన సమస్త పశువులను తాను కానాను దేశములో సంపాదించిన ఆస్తి యావత్తూ తీసుకొని, బాగా వినాలి, యాసావు గారి తండ్రి పేరు ఏం పేరు? ఇస్సాకు గారు. ఇస్సాకు కొడుకుల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే అబ్రాం గారి మనవళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. అబ్రాం కుమారుడు ఇస్సాకు కదా, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాసావు. అంటే అబ్రాం గారి మనవళ్ళ గురించి మనం వింటున్నాం, జాగ్రత్తగా వినాలి. సంపాదించిన కానాను దేశములో యాసావు సంపాదించిన ఆస్తి యావత్తు. అంటే యాకోబుకి ఆస్తి ఉంది, యాకోబు ధనవంతుడే, యాసావు ధనవంతుడే, అవునా? దేవుడు ఒకరినొకలాగా చూడడు, అందరినీ ఒకలాగే చూస్తాడు, అందరికీ అన్నిటినీ సమానంగా పంచుతాడు, అవునా? ఇప్పుడు ఆదికాండం 36వ అధ్యాయానికి వచ్చేద్దాం. ఆదికాండము 36వ అధ్యాయం. తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారినందరినీ, తన మందలను, తన సమస్త పశువులను తాను కానాను దేశములో సంపాదించిన ఆస్తి యావత్తు తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుటి నుండి మరి ఒక దేశమునకు వెళ్ళిపోయాను. ఎందుకు వెళ్ళిపోయారు అని అంటే రీజన్ చెప్తున్నాడు, కారణం చెప్తున్నాడు. ఎందుకు యాకోబు యాసావు కలిసి నివసించలేదు అని అంటే ఏవేవో కారణాలు ఉన్నాయని ఒకవేళ ఎవరైనా మాట్లాడితే ఇక్కడ ఒక కారణాన్ని చెప్తున్నాడు. వారు విస్తారమైన ఆస్తిపరులు, విస్తారమైన సంపద గలవారు, విస్తారమైన ఐశ్వర్యవంతులు, విస్తారమైన ధనవంతులు. ఎవరు? యాకోబు గారి కొడుకులు, ఇస్సాకు గారి కొడుకులు. ఎవరు?
ఇస్సాకు కొడుకులు ఎవరు? యాసావు, యాకోబు. వీరిద్దరూ ధనవంతులు కాబట్టి వారు సంపాదించిన సంపాదన వారిని కలిసి నివసించలేనంత పని చేసింది. ఆస్తి అన్నదమ్ముల మధ్య గొడవలు పెడుతుంది, కాపురాలను కూల్చేస్తుంది. ప్రపంచ వినాశనానికి కారణం ఒకటి ఆస్తి. మానవ బ్రతుకులు పడిపోవడానికి ఇదొకటి కారణం. అవునా? ఎవరు? సిరియా సైన్యాధిపతి అయిన నయమాను తీసుకొచ్చిన దాని కొరకు ఎవరు పరిగెట్టారు? అది ఎవరి కొరకు తెచ్చాడు? సిరియా సైన్యాధిపతి అయిన నయమాను ఎవరి దగ్గరికి తీసుకొచ్చాడు? ఎవరి కోసం తీసుకొచ్చాడు? ఎలీసా కోసం. ఎలీసా వదిలేస్తే ఎవరెళ్ళు అందుకున్నారు? ఎవరు అందుకున్నారు? గెహాజీ. ఆస్తి కోసం పరిగెట్టినందుకు ఏం తెచ్చుకున్నాడు? ఆస్తితో పాటు రోగాలను కూడా తెచ్చుకుంటున్నాడు. అంటే ఆస్తి పరులకు ఏమొస్తాయి అని అర్థమవుతుంది. ఆస్తితో పాటు రోగాలు కూడా వస్తాయి. రోగాలు కావాలంటే ఆస్తిని సంపాదించుకోనన్నా, రోగాలు వద్దంటే ఆస్తిని వదిలేనన్నా. ఆస్తి పరులకు తెలియని నిజాలు ఇవి. ఇంకా చదువుకుందాం. వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసించలేకపోయిరి. వారి పశువులు విశేషమైనందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయెను. ధనవంతులను భూమి మొయ్యలేకపోతుందట. చివరి మాట ఏంటి? భూమి, వారు ఏ భూమి మీద అయితే నివసిస్తున్నారో, ఏ భూమి మీద అయితే పరదేశులుగా బ్రతుకుతున్నారో. అమ్మ వింటున్నారా? మంచి ప్రసంగం అమ్మ. బడిలో చెప్పరు, గుడిలో చెప్పరు. నీ నామధేయం చెప్పు, నీ మీద ఒక పూజ చేసి నీ ముఖాన్ని మిగిలింది పడేస్తాను. నువ్వేమైనా దేవుడికి వేయాలంటే ఇలాగ అక్కడ కుండి ఉంది, వేసి పడేయి. వచ్చావు కదా, అన్నీ అయిపోయాయి కదా, పో అని తగిలేసే పద్ధతులు ఇక్కడ ఉండవు. నీ నామం మీద పూజ చేసేసి నువ్వు తీసుకొచ్చిన ఆ పూజకి పనికొచ్చినవి అనుకుంటున్నావు, కానీ పనికిరానివన్నీ ఇచ్చేసావు. అందులో దేవుడికి ఒక మొక్క, నీకు ఒక మొక్క. అయిపోయింది నీ పూజ. నీ పేరు మీద పూజ అయిపోయింది. ఇంకొకరు ఉన్నారు, వాళ్ళ పేరు మీద పూజ అవ్వాలి. కాబట్టి నువ్వు సైడ్కి వెళ్ళిపో. మరి దేవుడికి నేను ఏమైనా ఇవ్వాలనుకుంటున్నాను, వేస్తావా? అయితే అక్కడ ఉండి ఉంది, వేసి వెళ్ళిపో. అలాంటిది ఇక్కడ జరగదు. ధనము ఎంత ప్రమాదకరమో, ధనము ఎంత చెడ్డదో ప్రపంచానికి చెప్పాలని దేవుడు ఆలోచించాడు. భూమి మీద బ్రతకడానికి ఐశ్వర్యాలను దయచేయండి, మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా, ఆశీర్వాదాలు ఇవ్వండి, దీవెనలు ఇవ్వండి, మేలులు ఇవ్వండి, మమ్మలను ఉన్నోలుగా చేసేయండి అని కోరుకుంటున్న వాళ్ళందరికీ చెప్పాలనుకుంటున్నాడు. అపోస్తులైన పౌలు గారు రాసిన 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 6-8 వచనాలు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. ఇది సంపాదించుకోండి, దేవుని భక్తి కలిగి జీవించండి, అది గొప్ప లాభం. భక్తి వద్దు, డబ్బే కావాలి ప్రభువా. మేము రేకులింట్లో ఉన్నాం, నీకు తెలియదేటి, మేడీళ్ళు ఇచ్చే. భక్తే గొప్ప లాభ సాధకం, భక్తే గొప్ప లాభ సాధకం, దైవభక్తి గొప్ప లాభ సాధకం అని దేవుడు అంటే వద్దు వద్దు. కనీసం వాడికి కారేనా ఉంది, నాకు బైక్ అని ఇవ్వా. బైక్ ఇచ్చే. ముందు కాపరుగా వస్తాడు, సైకిల్ మీద వస్తాడు, తర్వాత బైక్ కొంతాడు, తర్వాత కారు కొంతాడు, తర్వాత ఎక్కడొక బిల్డింగు, అక్కడొక బిల్డింగు, ఎక్కడొక సైటు, అక్కడొక సైటు. అవునా? ఇదంతా ఎవరిది? విశ్వాసులది. ఇదంతా ఎవరి సొమ్ము? విశ్వాసులది. వాళ్ళు అలాగే ఉంటారు, వీళ్ళే పెరుగుతుంటారు, అయ్యగారులే పెరుగుతుంటారు. అలా బ్రతకూడదు, కాపర్లు అలా బ్రతకూడదు. నీ దగ్గర ఉంటే పెట్టడం నేర్చుకో, 10 మందికి పెట్టడం నేర్చుకో. మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, ఈ లోకంలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాబట్టి అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదము. అందుకే అపోస్తులు కూడా ఏ ప్రార్థన నేర్పాడు? ఒకనాటి ఇజ్రాయేలీలకు కూడా
ఏనాటి బత్తెము ఆనాడు. అపోస్తులు కూడా ఏమి నేర్పాడు? ఏనాటి ఆహారము ఆనాడు మాకు ప్రసాదించు తండ్రి అని మత్తయి సువార్త 9 అధ్యాయము 9-10 వచనాల కిందన ఉంటుంది అన్నమాట. చాలు. తినడానికి తిండి, ఉండడానికి నీడ, కట్టుకోవడానికి బట్ట ఉంది కదా, చాలు కదా. ఎవరిని బాధ పెట్టాలని కాదు, కానీ ఒక మాట చెప్తాను. దేవుడు ఫోటో పెట్టి చాలామంది నాకు జరగట్లేదు సాయం చేయండి అని అడుగుతుంటారు మన వీధుల్లోకి వచ్చి. అమ్మ భిక్షం ఇవ్వండి అని అడుగుతారు. అలాగే ఈరోజు దేవుడి పేరు మీద ఎలాంటిదే జరుగుతుంది. దేవుడు ఫోటో పెట్టుకొని అనేక మంది దగ్గర వాళ్ళ కష్టముతో సంపాదించిన ఆస్తిని లాక్కునే కాపరులు చాలామంది ఉన్నారు. అలా బ్రతకూడదు, తప్పు. ఇక్కడ చదువుదాం. అంటే అన్న వస్త్రములు గలవారై ఉండండి, చాలు. ఆదికాండం 36 అధ్యాయం, ఆదికాండం 36 అధ్యాయం 7-8. వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారి కలిసి నివసించలేకపోయిరి. వారి పశువులు విశేషమైనందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయింది. అంటే ధనవంతులను భూమి మోయట్లేదట. ధనవంతులు భారాన్ని భూమి భరించలేకపోతుందట. ఎంత మంచి మాట చెప్పాడు. భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆస్తిపరులు అయిపోతే భూమి తట్టుకోగలదా, మోయగలదా? ధనవంతులు భారాన్ని భూమి భరించలేకపోతుంది. అవునా? 30 కాసుల కోసమేనా ఇస్కరియోతు యోధ యేసు నమ్మేసింది? 30 వెండి నాణాలకి. అవునా? ఆస్తి కోసం ఆలోచించాడు, యేసుని అప్పగించేశాడు. పోనీ బ్రతికాడా? అనుభవించాడా? 30 వెండి నాణాల్ని అనుభవించకన్నా చచ్చాడు. అవునా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆస్తి తీసుకొచ్చే ప్రమాదం చాలా ఉందని అపోస్తులుడైన పౌలు గారు 1 తిమోతి పత్రిక 6 అధ్యాయము 9-10 వచనాలు మీరు చదివితే మీకు అర్థమైపోద్ది అన్నమాట. ధనవంతుడు యేసుప్రభు ఏం చెప్పాడు? పరలోకానికి వెళ్ళాలంటే ధనం కూడా అడ్డుగా ఉంది కాబట్టి పరలోక పనుల కొరకు నీ ధనాన్ని ఖర్చు చేయి, లేకపోతే ఆకలితో అలమటిస్తున్న మనుషులకు నీ ధనాన్ని అమ్మేసి పంచిపెట్టాయి. ఎవరిలాగా? లోకాసు వార్త 19 అధ్యాయంలో ఉన్న జక్కయ్యలాగా. జక్కయ్యనా జకరియా? జక్కయ్య, పొట్టి జక్కయ్యలాగా మారాలని ధనవంతులందరికీ బైబిలు సూచనిస్తుందన్నమాట. ధనవంతులు ఒకటొక అపేక్షించువారు శోధంలోను ఉరులోను అవివేకయుక్తమైన హానికరములైన అనేక దురాశల్లో పడిపోతారు. ఎన్ని కంప్లైంట్ చెప్పాడు. ధనవంతుల కింద మారకండి. ధనవంతులకు చెప్పండి, ధనవంతులుగా మారితే ప్రమాదం చెప్పండి. ధనవంతులు అవ్వకండి. దేవుణ్ణి నమ్ముకున్న భక్తులు అవ్వండి, ధనవంతులుగా మారకండి. దేవుణ్ణి నమ్ముకున్న భక్తులుగా మారండి. చాలా ప్రమాదాలు ఉన్నాయని శోధనలో పడిపోతారు, ఉరిలో పడిపోతారు, అవివేకయుక్తమైన హానికరములైన అనేక దురాశల్లో పడిపోతారు. అట్టివి మనుషులను నష్టంలోనూ నాశనంలో. ఏవి? ధనాన్ని సంపాదించుకున్న తర్వాత శోధన వస్తుంది, ఉరి వస్తుంది, హానికరములైన అనేక దురాశలు, ఇవన్నీ కూడా మనుషులను నష్టంలోకి నాశనంలోకి ముంచేస్తాయి. ఎందుకంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. అనేక కీడులకు అది పునాది. ధనవంతులు అవ్వడం, ధనాన్ని సంపాదించుకోవడం, ధనాన్ని కూడబెట్టుకోవడం అది ఒక కీడు అని చెబితే ఏమంటున్నాడు? సమస్త కీడులకు సంబంధించినది ధనం. సమస్త కీడులు కావాలంటే ధనాన్ని సంపాదించుకో. సమస్త మేలులు కావాలంటే ఉన్న ధనాన్ని దేవుడు పనిలోనూ పేదలకు పంచిపెట్టడంలోనూ ఎదిగితే నీకు మంచిది, నీ చుట్టూ ఉన్న మనుషులకు మంచిది, భూమి కూడా నిన్ను హాయిగా భరిస్తుంది అనమాట. విస్తారమైన ఆస్తి ఉందనుకో, భూమి మొయ్యలేదట. భూమి అట ఎవరిని భరించలేకపోయింది. ఎప్పటి కాలానికి
ఇస్సాకు గారి కొడుకుల కాలానికి. అవునా? మరి ఇప్పుడు భూమి మీద ఎంతమంది ఉన్నారు ధనవంతులు? జిల్లాలో ఉన్నారు, రాష్ట్రాల్లో ఉన్నారు, దేశాల్లో ఉన్నారు. ఇంతమంది ఉన్నారంటే భూమి మొయ్యగలదంటారా? భరించగలదా? నేను భరించలేకపోతున్నానని దేవుడికి భూమి మొరపెట్టుకుంది. దేవుడు ఏం చేశాడంటే భక్తుల ద్వారా మనుషులమైన మనకి, ధనవంతులు అవుతున్న వారికి, సిరి కోసం బ్రతికే వారికి చెప్తున్నాడు, మిమ్మల్ని భూమి భరించలేకపోతుందిరా, మీకు ఒక దండంరా, ధనం సంపాదించకండిరా, అది కీడుకి తప్ప దేనికి పనికిరాదురా, ఉంటే దేవుడు పనిలో ఖర్చు పెట్టండి, ఉంటే ఆకలితో అలమటించిపోయిన వాళ్ళకి పంచిపెట్టండి అని చక్కని మంచి విధానాలను మనుషులకు నేర్పే గొప్ప గ్రంథమే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఇలాంటి మంచి దేవుడే యేసుక్రీస్తు. అందరికీ వందనాలు. ఆస్తులను కూర్చుకునే వారికి ఈ వీడియో, ఆస్తులను సంపాదించుకునే వారికి ఈ ప్రసంగం, ఆస్తులను కూడబెట్టుకునే వారికి ఈ వర్తమానం. భూమి మీద బ్రతకడానికి ధనం అనేది అవసరమని ఆలోచించి ధనం కొరకు పాకులాడుతున్న వారి కొరకు ఈ ప్రసంగం.